అల్లూరు జిల్లాలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కేపీ ఆల్బర్ట్ స్కూల్ సమీపంలోని గెడ్డలో విగత జీవితగా కనిపించాడు. అయితే 5 రోజుల క్రితమే కుటుంబ సభ్యుల నడుమ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యమే బాలుడి మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. చూసుకుంటే అల్లూరు జిల్లాలో ఏదైతే ఏకలవ్య పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థి 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఆల్బర్ట్ అనేటటువంటి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పాడేరు ప్రాంతానికి సంబంధించినటువంటి చుట్టుమెట్ట ఏదైతే ఉందో ఆ చుట్టుమెట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ విద్యార్థి గత కొద్ది రోజుల క్రితం, అంటే దాదాపు 5 రోజుల క్రితం తన కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు అయితే జరుపుకున్నాడు. అనంతరం కూడా బుధవారం జరుపుకున్న తర్వాత బుధవారం అయితే ఆయన తల్లిదండ్రులు అక్కడే ఉన్నటువంటి ఏకలవ్య పాఠశాల ఏదైతే ఉందో ఆ హాస్టల్లో బుధవారం అయితే విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నేను సాయంత్రం చూసుకుంటే ఆ పాఠశాలకు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే గెడ్డ ఉందో ఆ గెడ్డలో ఉన్నటువంటి నీటిలో ఈ బాలుడు మృతదేహం బయటకు రావడంతో ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా అలజడి రేగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు కుటుంబ సభ్యులంతా కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం పాడేరు హాస్పిటల్కి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమ కుమారుడు మృతికి ఏకలవ్య పాఠశాలకు సంబంధించిన యాజమాన్యమే కారణమంటూ కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. తమ కుమారుడు మృతికి న్యాయం జరగకపోతే పాఠశాలను కూడా ముట్టడిస్తామంటూ కూడా వారంతా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే అల్లూరు జిల్లాలో ఎక్కువ శాతం కూడా విద్యార్థులు అయితే మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది పాఠశాల యాజమాన్యం కావచ్చు లేదా ఇతర కావచ్చు. అయితే ఇలాంటి ఘటనలు తరచు కూడా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే విద్యార్థి ఒంటిపైన అండర్వేర్ తప్పింది మరేవి కూడా లేనటువంటి నేపథ్యంలో ఈతకు వెళ్లి చనిపోయి ఉండొచ్చని అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు భావిస్తున్నారు. అయితే అతనితో పాటు ఎవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు దానికోసం పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటన ఎలా జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందనే దానిపైన పోలీసులు ముమ్మర దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇక తల్లిదండ్రులంతా కూడా పాఠశాల వద్దకు వెళ్లి పాఠశాల ముట్టడిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు అయితే భారీగా మోహరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మృతి మాత్రం ప్రస్తుతం అనుమానాస్పదంగానే మారిందని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.